ఓం సాయిరామ్. శ్రీ 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 సంకల్ప సిద్ధి సాయిబాబా వారి ఆలయం, వనపర్తి జిల్లా, కొత్తకోట గ్రామం. కలియుగ దైవమైన శ్రీ షిరిడి సాయిబాబా వారి గురి పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యింది ఆలయ కమిటీ. ఈ ఉత్సవాలకు భక్తులను పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. సంకల్పసిద్ధి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. సంకల్పసిద్ధి ఆలయానికి చేరుకునే వాళ్ళు వనపర్తి నుంచి ఆత్మకూరు రోడ్డు మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. బయట నుంచి ఆలయం ఆర్చి, ఈ ఆర్చి నుంచి వెలుపలకు వెళ్ళిన తరువాత కొబ్బరికాయలు కొట్టు స్థలము కనిపిస్తుంది. ఆలయం మెట్లు ఎక్కుతుండగా శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కలుగుతుంది. తరువాత నందీశ్వర దర్శనం, ఆలయ అంతరాలయంలో శ్రీ 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 సంకల్పసిద్ధి స్వామివారి దర్శనం మనకు కలుగుతుంది. బయటకు వచ్చిన వెంటనే ప్రకృతి దృశ్యాలు మనల్ని కనువిందు చేస్తాయి. ప్రదక్షిణం చేస్తూ బాబా నామస్మరణ చెయ్యాలి. సంకల్పసిద్ధి సాయిబాబా వారు అవతరించిన ఆలయ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. భక్తులు ఏదైనా కోరికతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వారి కోరికలు చెప్పుకోవాలి. ఇలా మొదటి రోజు 11 ప్రదక్షిణాలు చేయాలి. తరువాత స్వామిని స్పర్శ దర్శనం చేసుకోవాలి. వారి న్యాయమైన ధర్మమైన కోరికను మనస్సులో స్వామిని తలుచుకుని నివేదించాలి. ఇలా 6 వారములు ఆలయాన్ని సందర్శిస్తూ స్వామి సన్నిధిలో సంకల్ప సాధన ధ్యానం చేయాలి. ఇలా చేశాక వారి కోరిక తప్పక నెరవేరుతుంది. న్యాయమైన ధర్మమైన కోరిక మాత్రమే ఈ ఆలయంలో నెరవేరుతుంది. ఈ నెల 21 ఆదివారం నాడు గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొత్తకోట గ్రామం నుంచి, పలు గ్రామాల నుండి, దగ్గర 30-40 గ్రామాల నుండి తండోపతండాలుగా ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. గురి పౌర్ణమి నాడు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వేల మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారు కృపకు పాత్రులవుతూ ఉంటారు. కనుక అందరూ కూడా ఆలయానికి విచ్చేసి శ్రీ 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 సంకల్పసిద్ధి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. ఓం సాయిరామ్.